ఓయ్ బామ్మ, రోజు ఈ రాగి జావ తాగి బోర్ కొడుతుంది, ఏదన్నా కొత్తది చెప్పవా అన్నప్పుడు ఈ రెసిపీ బయటకు వచ్చిందండి, రాగి సూప్. అప్పటి నుంచి రెసిపీ వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో నడుస్తుంది. ఫస్ట్ స్వీట్ కార్న్ని, గ్రీన్ పీస్ని 10 minutes వాటర్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి తీసుకుని దానిలో సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీ స్కిప్ చేయొచ్చండి మీకు కారం నచ్చకపోతే. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక దానిలో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. బీన్స్ తర్వాత మనం బాయిల్ చేసుకున్న కార్న్ అండ్ మటర్ కూడా వేసుకోవాలి. మనకి సూప్లో వెజిటేబుల్స్ ఎక్కువ మగ్గిపోయి సాఫ్ట్గా అవ్వకూడదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. అందుకని దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచేస్తే సరిపోతుంది. కాదు, మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకాసేపు ఎక్స్ట్రా కుక్ చేసుకోవచ్చు. పక్కన ఒక డిష్లో ఒక 1/2 cup రాగి పౌడర్ తీసుకుని దానిలో 3 cups వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా చూసుకోవాలండి, అది మెయిన్. తర్వాత కుక్ అయిన వెజిటేబుల్స్లో సాల్ట్ అండ్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను. తర్వాత టేస్ట్ చేసుకుని కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపేసుకుని దీనిలో మనం మిక్స్ చేసుకున్న రాగి మిక్స్చర్ని వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కొంచెం కలుపుతూ ఉండాలి దీన్ని, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఒక 1-2 minutes తర్వాత ఇంకో 2 cups ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాను నేను. అది కుక్ అవుతున్న కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది, సూప్ కన్సిస్టెన్సీకి వచ్చేసి థికెన్ అవుతుంది దానంటే. మీకు సూప్ బాగా థిక్గా అనిపిస్తుంటే దానిలో ఇంకొంచెం వాటర్ వేసి బాయిల్ చేయొచ్చు. అది కొంచెం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి దానిలో హాఫ్ లెమన్ వేస్తే సూప్ రెడీ. వేడిగా ఎంత నరిషింగ్గా ఉంటుందంటే ఈ బౌల్. ప్లీజ్ డూ ట్రై. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్ గుడ్నెస్.